అమెరికా టూర్ నుంచి కాసేపట్లో హైదరాబాద్ చేరుకునున్నారు ఎమ్మెల్సీ కవిత. శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు రావాలని జాగృతి కార్యకర్తలకు ఆమె సందేశం పంపారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో భారీ జన సమీకరణకు కవిత ప్లాన్ చేస్తున్నారు. మరోవైపు కవిత లేఖపై బీజేపీ కాంగ్రెస్ మాటల యుద్ధం మొదలైంది. కవిత లేఖ కాంగ్రెస్ డ్రామా అని బీజేపీ అంటుండగా బీఆర్ఎస్ లుక్కలుక్కలు బయటపడ్డాయని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ఈ అంశంపై బీఆర్ఎస్ నేతలు అధికారికంగా ఇప్పటివరకు స్పందించలేదు. మరికొద్దిసేపట్లో ఎమ్మెల్సీ కవిత శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు చేరుకునున్నారు. తాజా అప్డేట్స్ అందించేందుకు ప్రతినిధి కర్ణాకర్ సిద్ధంగా ఉన్నారు. కర్ణాకర్. బలరాం, మరి కాసేపట్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అమెరికా నుంచి హైదరాబాద్ చేరుకోబోతున్నారు. మనం చూస్తున్నాం, నిన్నటి నుంచి కూడా మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆయన కూతురు ఎమ్మెల్సీ కవిత రాసిన లేఖ రాజకీయాల్లో కొంత దుమారం రేపుతోంది. బీఆర్ఎస్ పార్టీలో కలకలం రేపుతోంది. ఈ యొక్క ఎపిసోడ్కు మరి కాసేపట్లో కొంత ఉత్కంఠకు తెరపడే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఈ లేఖ కేసీఆర్కు కవితే లేఖ రాసిందా, లేకపోతే బీఆర్ఎస్ కానీ లేకపోతే బీజేపీ కానీ కాంగ్రెస్ బీజేపీ ఆరోపిస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ డ్రామా ఆడుతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కవిత చేత ఈ లేఖ రాసించారని చెప్పి పెద్ద ఎత్తున బీజేపీ ఆరోపిస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి మరి కాసేపట్లో కవిత హైదరాబాద్కు చేరుకుంటారు. సరిగ్గా 7:30కు ఆమె శంషాబాద్ ఎయిర్పోర్ట్ అమెరికా నుంచి చేరుకుంటారు. కాబట్టి కవిత అక్కడే మీడియాతో మాట్లాడే అవకాశం కనిపిస్తుంది. కవిత భారీ జన సమీకరణ కూడా ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈరోజు ఉదయం నుంచి కూడా జాగృతి కార్యకర్తలు నేతలందరూ కూడా సందేశాలు వెళ్తున్నాయి. కవిత అమెరికా నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వచ్చే సమయానికి పూర్తి స్థాయిలో అందరూ శంషాబాద్ ఎయిర్పోర్ట్కు రావాలని చెప్పి ఇప్పటికే సందేశాలు వెళ్ళాయి. కాబట్టి భారీ ఎత్తున శంషాబాద్ ఎయిర్పోర్ట్కు తెలంగాణ జాగృతి కార్యకర్తలు నేతలంతా కూడా చేరుకుంటున్న పరిస్థితి మనం చూస్తాం. అక్కడే మీడియాతో కవిత మాట్లాడే అవకాశం కనిపిస్తుంది. కవిత చూసాం మనం నిన్న, అంటే బీఆర్ఎస్ వరంగల్ బహిరంగ సభ తర్వాత ఈ నెల 2వ తారీఖు కవిత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు లేఖ రాసినట్టుగా తెలుస్తుంది. ఆ లేఖలో చాలా అంశాలను ప్రస్తావించారు. అందులో ప్రధానంగా 8 అంశాలు సానుకూలంగా ఉంటే 17 అంశాలు కేసీఆర్ను ప్రశ్నిస్తున్నట్టు, కేసీఆర్ యొక్క వైఖరిని సందేహిస్తున్నట్టు కవిత లేఖలో పలు అంశాలు ప్రస్తావించిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో కవిత లేఖ విషయంలో ఇటు బీఆర్ఎస్ పార్టీలో కలకలం రేగుతుంటే రాజకీయ వర్గాల్లో కొంత ఆసక్తికర చర్చ జరుగుతోంది. అసలు బీఆర్ఎస్ పార్టీలో కానీ కేసీఆర్ కుటుంబంలో ఏం జరుగుతుందన్న ఒక ఆసక్తి సామాన్య ప్రజల్లో కూడా నెలకొంది. కాబట్టి ఈ లేఖ ఇంతవరకు కవితే రాసిందన్న దానిపై ఇప్పటివరకు బీఆర్ఎస్ నేతలు ఎవరు కూడా అధికారికంగా స్పందించలేదు. కాబట్టి మరి కాసేపట్లో కవిత శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడితే ఆ లేఖపై స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తుంది. నిజంగానే ఆ లేఖ కవితే రాసిందా, కవితే రాస్తే కేసీఆర్కు ఆ లేఖ ఎందుకు రాయాల్సి వచ్చింది, అటువంటి అంశాలను ఎందుకు ప్రస్తావించాల్సి వచ్చింది, ఇటువంటి అంశాలపైన కవిత క్లారిటీ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. కవిత ఏం చెప్పబోతుందన్నది బీఆర్ఎస్ పార్టీలో కొంత ఆసక్తి నెలకొంది. దాంతోపాటు మిగతా రాజకీయ పక్షాల్లో కావచ్చు, లేకపోతే తెలంగాణలో సామాన్య జనంలో కూడా కొంత ఆసక్తి నెలకొన్న పరిస్థితిని మనం చూస్తున్నాం. బలరాం, కనుక శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు రావాలంటూ కూడా జాగృతి కార్యకర్తలకు సందేశాలు ఇవ్వడం కావచ్చు, ఆ భారీ జన సమీకరణకు ప్లాన్ చేయడం కావచ్చు, ఏ రకంగా అర్థం చేసుకోవాలి? దీని వెనుక ఏవైనా ఒక రాజకీయ ప్రాముఖ్యత నెలకొని ఉందని భావించవచ్చా? ఖచ్చితంగా నిన్నటి నుంచి కూడా అదే అనుమానం వ్యక్తమవుతుంది. ఎందుకంటే తండ్రి కేసీఆర్కు కవిత లేఖ వేసినప్పటి నుంచి కూడా అసలు కవిత ఉద్దేశం ఏమై ఉంటుంది, కవిత ఏం చేయబోతుంది, ఆమె భవిష్యత్తు కార్యాచరణ ఏ విధంగా ఉండబోతోంది అన్న దానిపై పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీలో కూడా సందేహాలు తలెత్తున్నాయి. మిగతా రాజకీయ పార్టీలో కూడా కొంత ఆసక్తి నెలకొన్న పరిస్థితిని మనం చూస్తున్నాం. కవిత ఈరోజు శంషాబాద్ ఎయిర్పోర్టుకు అమెరికా పర్యటన ముగించుకొని వస్తున్న నేపథ్యంలో శంషాబాద్ ఎయిర్పోర్టుకు రావాలని చెప్పి పెద్ద ఎత్తున తెలంగాణ జాగృతి నేతలకు కార్యకర్తలకు సందేశాలు వెళ్ళాయి. వాళ్ళంతా కూడా శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకుంటున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. కవిత ఏం చేయబోతుంది, తన రాజకీయ భవిష్యత్తుపై ముందు లేఖ ఎందుకు రాశారు, లేఖ ఆమె రాసిందా, రాస్తే ఎందుకు రాశారన్న దానిపై క్లారిటీ ఇవ్వడంతో పాటు తన రాజకీయ భవితవ్యంపై కూడా కవిత ఒక ప్రకటన చేసే అవకాశం ఉందని చెప్పి తెలంగాణ జాగృతి నేతలంతా కూడా ఆలోచిస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి కవిత ఏం చేయబోతుంది, బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆమె బయటికి వెళ్ళబోతుందా, బయటికి వెళ్తే గనక కొత్త రాజకీయ పార్టీపై అడుగులు వేస్తుందా, ఇటువంటి అంశాలన్నీ కూడా కవిత క్లారిటీ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. మొత్తం మీద కవిత ఏం చేయబోతుంది, కవిత లేఖ ఎందుకు రాసింది, లేఖలో అటువంటి అంశాలు ఎందుకు ప్రస్తావించింది, కవిత ఇక ముందు ఏం చేయబోతుంది, కొత్త రాజకీయ పార్టీ పెడుతుందా అన్న దానిపై పూర్తి స్థాయిలో మనకు మరి కాసేపట్లో కొంత క్లారిటీ వచ్చే అవకాశం మాత్రం కనిపిస్తుంది. బలరాం, రైట్, థ్యాంక్ యూ కర్ణాకర్.